ఇంతవరకు మనం ఒకటి ప్రాథమికంగా ఒక లెసన్ చదువుకున్నాం, ధ్యానం చేశాం. గత దినంలో 2 ప్రాముఖ్యమైన సందర్భాలు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. దైవ గ్రంథంలో ప్రవచనాత్మకమైన విషయాలను మనం సరిగ్గా గ్రహించాలంటే, ముఖ్యంగా బైబిల్ను మనం చక్కగా గ్రహించాలి అంటే, దేవుని యొక్క ఆలోచన ప్రణాళికను మనం గమనించాలంటే, బైబిల్లో 3 ప్రధానమైన సమూహాలు ఉన్నాయని చెప్పాను. ఏమని చెప్పడం ఒకసారి? యూదులు, అన్యులు, దేవుని సంఘం. ఈ 3 యొక్క ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సందర్భాలు ప్రభు ఏ విధంగా వారితో డీల్ చేస్తున్నాడో మనం సరిగ్గా ఎరగాలి. అప్పుడే దేవుని వాక్యం ఎవరితో ప్రభు మాట్లాడుతున్నాడు, యూదులతోనా, అన్యులతోనా, లేక దేవుని సంఘంతోనా, ఆ విషయాలు మనం గమనించే వరంగా ఉన్నప్పుడే దేవుని వాక్యం సరిగ్గా మనం గమనించగలం. తర్వాత మనం క్రీస్తు 1000 ఏళ్ల పాలన గురించినటువంటి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేంటి? సద్భావం. వాట్ డస్ ఇట్ మీన్? అసలు ఏంటి 1000 ఏళ్ల పరిపాలన గురించి దైవ గ్రంథంలో ఏముంది, అసలు దాని ఆలోచన, దాని అర్థం, దాని యొక్క అభిప్రాయాలు ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నిన్నటి దినం సాయంత్రం మరలా రెండోది ఏంటి? సిద్ధపాటు. 1000 ఏళ్ల పాలన గురించినటువంటి సిద్ధపాటును గురించి ఏ విధంగా దేవుడు మన ప్రభు ఆయన మహిమా ప్రభావంతో దిగి వచ్చినప్పుడు ఏ విధంగా ఎవరు సిద్ధపడ్డారో, ఏ విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎలాగో సిద్ధపడనేది అవసరమో జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 4వది, మన వరుసలో అయితే 4వది సందర్భం. మన వెంటనే అర్థమవుతుంది అసలు క్రీస్తు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన, రాజ్య పాలన అనేది అసలు ఎందుకు, అసలు వాట్ ఈస్ ద పర్పస్, అసలు ఏంటి అసలు? ఇది భూమి మీద ప్రభు భౌతికంగా రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే దానికి ఆధారం 2వ కీర్తన. చూడండి, 2వ కీర్తన 6, 7, 8 వచనాలు చదవండి త్వరగా. ఎవరైనా 2వ కీర్తన 6, 7, 8 వచనాలు త్వరగా ఎవరైనా చదవండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకేలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చూసారా, ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. దీన్ని 2వ కీర్తన మెస్సియా కీర్తన అంటారు. యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన తన 1000 ఏళ్ల రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తాడో, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం ఏంటో అక్కడ గమనిస్తాం మనం. ఏమన్నాడు? అడుగుము భూదిగంతముల వరకు అన్నాడు. అంటే ఆ రాజ్యం ఎక్కడ స్థాపించబడబోతుంది? ఎక్కడ? భూమి మీద. స్పష్టంగా ఉంది అక్కడ. భూదిగంతముల వరకు నేను ఇస్తాను అంటే భూమి మీద ప్రభు 1000 ఏళ్ల రాజ్యాన్ని ప్రభు స్థాపించబోతున్నాడు అనేది స్పష్టంగా మనం అక్కడ గమనిస్తాం. అయితే ఈ మిలీనియం అనగా క్రీస్తు 1000 ఏళ్ల రాజ్య పాలన అనేది దాని ఉద్దేశం ఏంటి? ఆ పాలన సహజంగా ప్రతి ప్రభుత్వానికి లేక ప్రతి రాజ్యం ప్రభుత్వం స్థాపించే ముందు వాళ్ళకి కొన్ని మేనిఫెస్టో ఉంటుంది, అవునా కాదా? ఏముంటుంది? ప్రతి పార్టీకి కానీ ప్రతి ప్రభుత్వానికి కానీ వాళ్ళకు ఒక ఏముంటుంది? ఎజెండా ఉంటుంది కదా, ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువారు భూమి మీద స్థాపించబోయే ఆ రాజ్యం, 1000 ఏళ్ల రాజ్యం యొక్క మేనిఫెస్టో ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? ఈ ఉదయకాలం చాలా సింపుల్గా, చాలా త్వరగా మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క 1000 ఏళ్ల రాజ్యం యొక్క పాలనలో ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. సాధారణంగా ముందు వినండి. ముందు సంఘం ఎత్తబోవటం మనం ఇక్కడ గమనిస్తాం. తర్వాత 7 ఏండ్ల శ్రమలు, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన, ఆ తర్వాత సంక్షిప్తంగా మనం నిత్యత్వం అని జ్ఞాపం చేసుకున్నాం. ఈ ప్రధానంగా ఈ డయాగ్రామ్ మనకు అర్థం కావాలి. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ 7 ఏళ్ల శ్రమలు విడువబడిన యూదులు, అన్యులకు, ఆ తర్వాత సంఘం ప్రభుతో, ఇక్కడ మహిమలో ప్రభుతో ఉంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని జ్ఞాపం చేసుకున్నాం. ఆ తర్వాత ప్రభు సంఘముతో తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా భూమి మీద ఆయన భౌతికంగా తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇక్కడ వెంటనే మనకు వచ్చే ప్రశ్న, వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు యేసు ప్రభు వారు ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అంటే, అందుకే దైవ గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. త్వరగా మనం ముందుకెళ్దాం. చూడండి, నెంబర్ 1 రాసుకోండి. ఫస్ట్ నెంబర్ 1, 1 క్రీస్తు భూమి మీద, క్రీస్తు భూమి మీద రాజ్యమును స్థాపించి
తన పరిశుద్ధులతో పాలించుటకు. మళ్ళా చెప్తున్నాను, క్రీస్తు భూమి మీద తన రాజ్యమును స్థాపించి తన పరిశుద్ధులతో పాలించుటకు. ఎస్, వినండి ఇప్పుడు జాగ్రత్త, రాసుకున్న తర్వాత వినండి. చూడండి, 1000 ఏళ్ల రాజ్యం యొక్క పాలన యొక్క ఆయన ఉద్దేశం మొట్టమొదటి ఏంటంటే ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించి తన పరిశుద్ధులతో పాలించడానికి. ఇది రాజు పాలన. దీన్నే థియోక్రటిక్ రూల్ అంటారు. నాట్ డెమోక్రసీ బట్ థియోక్రసీ, అనగా రాజు పాలన. ఏ రాజు అయినా, ప్రభు అయినా, యేసుక్రీస్తు వారు ఆయనే పాలించేటువంటిది. థియోక్రసీ అంటే దేవుని పాలన, రాజు యొక్క పాలన. కానీ డెమోక్రసీ అంటే ప్రజాపాలన, అనగా ప్రజలు ఎలా పడితే అలా, వారి ఇష్టం అన్నమాట. కానీ ఇది దేవుని రాజ్యంలో లేకపోతే 1000 ఏళ్ల రాజ్యంలో క్రీస్తు రాజు యొక్క పాలన అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఉంటుంది. యేసు ప్రభువారు భూమి మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు సంఘంతో వస్తాడు. ఆయన సంఘంతో వచ్చినప్పుడు ఆయన తన పరిశుద్ధులతో పాటు ఈ 1000 ఏళ్ల రాజ్యాన్ని పరిపాలించడానికి రాబోతున్నాడు అనేది ఎంత విశేషమైందో మనం గమనిస్తాం. యేసు ప్రభువారు 2వ రాకడలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఆర్భాడంతోను అదేనా ఉంది అక్కడ? చెప్పండి, ప్రకటన 1:7 చదవండి. ఎలా వస్తాడు ఆయన? ప్రకటన 1:7 రాసుకోండి ముందు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును అన్నాడు. చాలు చూడండి, ఇక్కడ ఆయన ప్రభు తన సంఘముతో దిగి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తారు అంటే ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ విజిబుల్ అపీరెన్స్. ప్రభు సమస్త ప్రపంచానికి కనబడతాడు, ప్రత్యక్షమవుతాడు ఆయన. అంటే ఆయన ఆర్భాడంతో వచ్చినప్పుడు వన్ వరల్డ్ లీడర్. అప్పటికే 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రధానమైన నాయకుడు ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎప్పుడైతే ప్రభు దిగి వస్తాడో క్రీస్తు విరోధిని ఓడిస్తాడు. అదే హర్మెగిద్దోన్ యుద్ధం. ఏ యుద్ధం అది? ఆయన ఈ క్రీస్తు విరోధిని ఓడించి దుష్టులను నాశనం చేసి ఆయన ఈ భూమి మీద 1000 ఏళ్ల రాజ్యాన్ని ప్రభు స్థాపించబోతున్నాడు. అయితే అద్భుతమైన సంగతి ఏంటంటే ఈ రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు ఎవరితో కలిసి పాలించబోతున్నాడు? ఎవరితోటంట? పర్టికులర్ పదాన్ని పట్టుకోవాలి మీరు. ఎప్పుడు చెప్పండి? పరిశుద్ధులతో ఆయన నీతి పాలన చేయబోతున్నాడు. చదవండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము 21వ వచనం కూడా త్వరగా చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18, 21. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. చాలా ఒక్కసారి చూడండి, దానియేలు గ్రంథంలో ఎక్కువగా రాజ్యము అనే సందర్భం ఎక్కువ కనబడతా ఉంటుంది. అంటే ప్రపంచ రాజ్యాలు చాలా ఉన్నాయి. ఏవి రాజ్యాలు చెప్పండి? అక్కడ 4 ప్రధానమైన రాజ్యాలు కనబడతాయి. ఏమేంటి? బబులోన్, మాదీ పార్సిక, గ్రీకు, రోమా సామ్రాజ్యం. ఈ రాజ్యాలు పడిపోతాయి, పతనం అవుతాయి. ఆ తర్వాత క్రీస్తు రాజ్యం ఏర్పడబోతుంది. అన్నింటిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక ప్రత్యేకత ఏంటంటే క్రీస్తు రాజ్యము ఎవరితో పాలించబోతున్నాడు? ఆయన పరిశుద్ధులతో, ప్రభుని విశ్వాసం నుంచి రక్షించబడిన ఆయన పిల్లలతో ప్రభు రాజ్యం చేయబోతున్నాడు. అంటే పరిశుద్ధులు వారు వినండి, ఇప్పుడు ప్రభువు కొరకై భూమి మీద ఎలాగూ జీవిస్తున్నారు, నమ్మకంగా సేవించేవారు, నమ్మకంగా జీవించే వారికి ఆయన బహుమతులు ఇస్తాడు. వినండి, ఇక్కడ సంఘం ఎత్తబడిన తరువాత ఇక్కడ జరిగే 7 ఏళ్ల విందులో ప్రధానంగా జరిగేటువంటి సంఘానికి ఏంటంటే, భూమి మీద మనం ఏవైతే ప్రభు కోసం నమ్మకంగా ఉన్నామో, జీవించామో, ఇక్కడ మనకు ప్రధానంగా బహుమానాలు ఇవ్వబడతాయి. బహుమానాల్లో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే అధికారాలు ఇవ్వబడతాయి. ఇక్కడ ఇవ్వబడే బహుమానాలే ఇక్కడ ఉపయోగించాలి మనం. ఎక్కడ? చూశారు, అందుకే అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను 5 పట్టణాల మీద అన్నాడు. అవునా కదా? 10 పట్టణాల మీద అన్నాడు. ఎక్కడ ఉపయోగించడానికి? అది ఇదిగో పరిశుద్ధులతో ఆయన ఏలబోతున్నాడు, పాలించబోతున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి అంటే, ఒకరోజు మనం ప్రభువుతో పాటు ఏలడానికి 1000 ఏళ్ల రాజ్యంలో మనమే పాలకులుగా, అధికారులుగా. అయితే దాని ముఖ్యమైన సందర్భం ఏంటంటే, భూమి మీద మనం ఇప్పుడు ఉండగానే ఎలా జీవించాలి? ప్రభు కొరకే నమ్మకంగా,
జీవించాలి. ప్రభు కోసం ప్రభు చెప్పాడు ఆయన, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ఫలం పోదు అన్నాడు ఆయన. ఎన్నిళ్ళంట? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలం పోదు. అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ దానికి ఎన్నడూ కూడా ఫలం పోదు. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అంటే ఏది ప్రభువు కోసం ఇప్పుడు మనం చేస్తామో ఆయన నామంలో మనస్ఫూర్తిగా మీరేమి చేసినాను, పానం చేసినాను, భోజనం చేసినాను, ఆయన నామ నిమిత్తమే మీరు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం మనం పొందుతాం. దానికి ఎక్కడ డిసైడ్ చేయబోతుంది, అది ఎక్కడ ప్రాక్టికల్గా ప్రభువుతో పాటు పరిశుద్ధులతో మనం వేరడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ ఒక మాట పౌలు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న విశ్వాసులకు ఒక షాక్ న్యూస్ చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? ఏంటంట? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మీరే లోకానికి తీర్పు తీర్చాల్సిన ఒక సమయం వచ్చింది. మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి మీరు ఎదుర్కొనే చిన్న చిన్న విషయాలలో తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చూసారా పౌలు ఎలా కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమయ్యా, మీరు సంఘాల్లో వ్యక్తిగతంగా చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న కక్షలు, చిన్న చిన్న పగలు పెట్టుకొని మీరు ఒకరోజు ఏం పోతున్నారు? అసలు లోకానికే తీర్పు చేసిపోతున్నారు. ఇదిగో ప్రభువుతో పాటు మీరు ఏలబోతున్నారు, అధికారులు కాబోతున్నారు. అలాంటి వారు ఈరోజు సంఘంలో ఆయన మీద ఈయన, ఈ మీద ఆమె కక్షలు పగలు ఎందుకయ్యా అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ. ఈరోజు చిన్నవాటికే కక్షలు, చిన్నవాటికే తొందరలు, చిన్నవాటికే అపార్థాలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు రకరకాలు చేసుకోవడం. అందుకనే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో కూడా రాస్తున్నాడు, మీలో కక్షలు కలవని నేను విని ఉన్నాను అన్నాడు ఆయన. ఎంత విచారం! ఈరోజు దేవుని బిడ్డల మధ్య కక్షలు అలాంటివి రకరకాలుగా ఉంటే ఎంత విచారకరమైందో మనం గమనిస్తాం. గొప్ప బాధ్యతలు, గొప్ప స్థానాలు ప్రభు ఇక్కడే ఇవ్వబోతున్నాడు. కానీ ఇక్కడే ఎందుకు ఇలాంటివి ఉంటవి? మీరు ఏలబోయేవారు కదా అని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. యోధా పత్రిక 14-15 వచనాలలో అక్కడ వేల పరిశుద్ధులతో ప్రభు దిగి వస్తాడు. అక్కడే బహుమానాలు ఇవ్వబడతాయి, అధికారాలు ఇవ్వబడతాయి, బాధ్యతలు డిసైడ్ చేయబడతాయి. అయితే వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో వారి పరిశుద్ధులు ఏరతారు. ఒక్క మాట చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చూసారా, పరిశుద్ధులారా, మీరు రాజ్యము చేస్తారు ప్రభుతోటి, మీరు ఏలతారని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా, ఏ శ్రమ అయినా, ఏ నింద అయినా, ఏ చిన్న కష్టమైనా మనం ఏం చేయాలి? సహించడానికి ప్రయత్నం చేయాలి, భరించడానికి మనం సహించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు అనేక శ్రమల గుండా పోతున్నారా? మీరు సహించండి, భరించండి, మీకు బహుమానం ఉంది అన్నాడు. మీరు ఆయనతో పాటు ఏలతారన్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇవన్నీ చాలా సీక్వెన్స్గా వరుసగా చెప్తున్న వచనాలు మాత్రమే, ఎక్కువ నేను చెప్పట్లేదు. జాగ్రత్తగా వాటిని నోట్ చేసుకోండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదవయ్యా. సహించిన వారమైతే, వినండి, ప్రస్తుతం మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏం చేస్తామంట మనం ఆయనతో. ఎక్కడ మనం సహిస్తే అక్కడ మనం ఏలతాము అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనం 21 చదవండి. 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. చూసారా, అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి,
నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానాల్లో ప్రధానమైన అంశం అదే. ఇదిగో ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి మీరు అనేకమైన వాటి మీద నియమిస్తున్నారని ప్రభు స్పష్టంగా సారిసారి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే మనము ఆయనతో పాటు పరిశుద్ధులు ఏలడానికే ప్రధానమైన ఉద్దేశంగా వీఎండ్ రాజ్య పరిపాలనలో మనం చూస్తాం. అందుకని నేను ఒకసారి విన్నాను, ఒకప్పుడు బ్రదర్న్ అసెంబ్లీస్ మధ్య సైలస్ ఫాక్స్ గారు ఆయన ఈ విధంగా అనేవాడంట. మా ప్రకాశం జిల్లాలో సంతరావురు అనే చోట నెల రోజులు బైబిల్ క్లాస్ జరిగాయంట. అక్కడ ఆయన జ్ఞాపం చేస్తూ వచ్చేవాడంట, ఇదిగో నేను ఒకరోజు క్రీస్తు ప్రభువారితో వీఎండ్ రాజ్య పరిపాలనలో ఒకవేళ ప్రకాశం జిల్లాకి కలెక్టర్గా వస్తానేమో అనేవాడంట ఆయన. ఎందుకు? అక్కడ ఎక్కువ పరిచయం చేశాడు ఆయన. అంటే మనము ఈరోజు ఏ విధంగా ప్రభు కోసమై నష్టపోతామో, సహిస్తామో, భరిస్తామో, నమ్మకంగా జీవిస్తామో ఆ రోజు ఖచ్చితంగా గొప్ప బాధ్యతలు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకు అనేకమైన వాటి మీద ఏం చేస్తాడంట ఆయన? బాధ్యతలు అప్పగిస్తాడు ఆయన. అదే మనం చదువుతున్నాం. అందుకనే ఈరోజు మనం వెళ్ళేటువంటి ప్రతి శ్రమ కూడా ఒకరోజు మనం ఏలటానికి సోదరుడా సోదరి. అందుకని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అన్నాడు, మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో, చూసారా లింక్ ఎట్టుందో, శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇక్కడ విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన బట్టి, భక్తిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి అనేకసార్లు మన మీద రావచ్చు. అక్కడ వాటిని సహిస్తే, భరిస్తే ఇక్కడ ఏం చేస్తాం? ఆయనతో పాటు మనం ఏలుదుము. అంటే ఎంత గొప్ప సంగతి. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, అవర్ ట్రైనింగ్ టైమ్ ఈజ్ రైనింగ్ టైం అన్నాడు ఆయన. అవర్ ట్రైనింగ్ టైమ్ ఈజ్ రైనింగ్ టైం. ఈరోజు మనం అనేక శ్రమల గుండా వెళుతున్నాం అంటే అది ప్రభువుతో మనం పాలించడానికి గొప్ప సిద్ధపాటు లాంటిది అని చెప్పాలి. నెంబర్ 2, రెండో చూడండి. రెండవది, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన యొక్క ప్రధానమైన రెండో ఉద్దేశం ఏంటో ముందు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాత నిబంధనలోని నిబంధనలను నెరవేర్చుటకు, పాత నిబంధనలోని నిబంధనలను నెరవేర్చుటకు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు వాగ్దానం చేసినవాడు, ఆయన నమ్మదగినవాడు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో చూడండి, ఇక్కడ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో క్రీస్తు విరోధి వచ్చి రాగా ఈ యూదులు క్రీస్తు విరోధిని నమ్ముతారు. యేసుప్రభువు వారు చెప్పాడు కదా, యోహాను సువార్త 5:39లో, నేను రాగా మీరు నన్ను అంగీకరించలేదు, నా నామంలో వేరొకడు వస్తే మీరు అంగీకరిస్తారు అన్నాడు. క్రీస్తు విరోధి రాగా మెస్సియానేమో సిలువేశారు, కానీ ఇప్పుడు క్రీస్తు విరోధి రాగా వారు అంగీకరిస్తారు. అయితే వాడు ఈ 3.5 సంవత్సరాలు వారితో పాటు వారికి నిబంధన చేస్తాడు, కవనెంట్ చేస్తాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటాడు. వారు నమ్ముతారు. కానీ వాడు 3.5 సంవత్సరాలలో ముగింపులో ఆ నిబంధన ఏం చేస్తాడు? బ్రేక్ చేస్తాడు. దాన్ని వాడు అతిక్రమిస్తాడు, దాన్ని నెరవేర్చకుండా ఉంటాడు. కానీ ఈయనెవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పాత నిబంధనలో అనేక భక్తులతో ఆయన నిబంధన చేశాడు. వాటిని ఏమంటారంటే చాలా నిబంధనలు దైవ గ్రంథంలో మనకు కనబడతాయి. పాత నిబంధనలు ప్రధానంగా యేసు ప్రభు వారు ఎవరంటే నిబంధన నెరవేర్చేవాడు అన్నాడు. యేసు ప్రభు వారు ఎవరంటే నిబంధన చేస్తాడు, దానికి కట్టుబడి ఉండేవాడు ఆయన. ఆయన నమ్మకమైన వాడు ఆయన. ఆయన మాట తప్పని వాడు ఆయన. అందుకే ముఖ్యంగా పాత నిబంధనలో 3 నిబంధనలు మనం గుర్తుపెట్టుకోవాలి. నేను నిన్న కూడా కొన్ని చెప్పాను. ఒకటి ఫస్ట్ ఏంటి చెప్పండి? అబ్రహాముతో నిబంధన. ఎవరితోటి? అబ్రహాముతో నిబంధన దేని గురించి చేశాడు? ఎస్, ఈ దేశమును నీకు ఇచ్చేదను అన్నాడు. మరి అది నెరవేరిందా? అక్కడేమన్నాడు? ఈ దేశము నీకు ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నారే తప్ప వారు సంపూర్ణ స్వాతంత్రం వారికి లేదు. మరి ఎప్పుడు నెరవేరబోతుంది అది అంటే, ఇదిగో 1000 ఏండ్ల రాజ్యపాలనలో ఆయన శాశ్వతంగా వారికి అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుడు ఎలాంటి వాడంటే అబ్రహాంతో చెప్పాడు, ఇస్సాకుతో జ్ఞాపం చేశాడు, యాకోబుకి జ్ఞాపం చేశాడు, ఆ తర్వాత భక్తులకు కూడా జ్ఞాపం చేశాడు. వారు మారిపోయారు కానీ ఆయన ఇచ్చిన మాట మాత్రం మర్చిపోయిన వాడు కాదు ఆయన. చాలాసార్లు మనం చదువుతాం పాత నిబంధనలో, నీ తండ్రి అయిన అబ్రహాముతోను ఇస్సాకుతోను నేను ప్రమాణం చేసినట్టు అంటాడు అన్నాడు. అంటే ఏంటి? ఆయన మర్చిపోడు,
కానీ ఎవరితో చేశాడో వారు మర్చిపోయారే కానీ ఆయన మర్చిపోయేవాడు కాదాయన. అంటే ఇక్కడ అబ్రహాంతో చేసిన నిబంధనలో ప్రధానంగా స్థలాన్ని గురించిన నిబంధన, అనగా ఈ దేశం నీకు ఇస్తానన్నాడు, ఒకరోజు ఇస్తాడు, అది ఇంకా నెరవేరలేదు. అది ఎక్కడ నెరవేరాలంటే ఇదిగో ఇక్కడ. అంటే పాత నిబంధనలోని నిబంధనను నెరవేర్చడానికే ఈ రాజ్యం యొక్క పాలన ప్రధానమైనదిగా మనం చూడొచ్చు. రెండోది, దావీదుతో నిబంధన చేశాడు ఆయన. దావీదుతో నిబంధనలో ఏంటి ముఖ్యంగా చెప్పండి? సంతానము, సింహాసనము, రాజ్యము. ఏంటిది? చూడండి ఇక్కడ. ఒకటి, నీ సంతానం అన్నాడు, నీ సంతానంలో నుండే వస్తారు, రాజ్యం శాశ్వతంగా ఉంటాను అన్నాడు. రెండోది, శాశ్వతమైన సింహాసనం ఇస్తా అన్నాడు, శాశ్వతమైన రాజ్యం ఇస్తా అన్నాడు. ఇశ్రాయేలులకు, యూదులకు చాలామంది రాజులు పరిపాలించారు. చాలాసార్లు సింహాసనాలు వారికి ఉన్నాయి, చాలాసార్లు వారికి సంతానం అనేకులు వారికి కలుగుతూ వచ్చారు. కానీ శాశ్వతమైన వారికి లేవు. ఈ మూడు కూడా ఎక్కడ నెరవేరబోతున్నాయి? 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో. ఈ నిబంధన దావీదుతో చేసిన దాన్ని నెరవేర్చడానికి ప్రభు కట్టుబడి ఉన్నాడు ఆయన. అనగా శాశ్వత సంతానం, అనగా ప్రభు అయిన క్రీస్తు యేసు శాశ్వతమైన సంతానంలో నుంచి వచ్చిన వాడు ఆయన. ఆయన శాశ్వతమైన సింహాసనం మీద ఉంటాడు. దావీదు సింహాసనం మీద ఉండని దినాలు లేకుండా చేస్తానంటే శాశ్వతంగా ఉండే ప్రభువుని నేను తీసుకురాబోతున్నాను. ఎవరాడు? శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. ఈరోజైతే మనకి భారతదేశంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాలు లేదా ప్రభుత్వాలు. కానీ ఇది 1000 ఏళ్ల రాజ్యం, అనగా క్రీస్తు ఆయన నెరవేర్చబోయే ప్రధానమైనదిగా మనం చూస్తాం. దావీదు నుండి యేసుప్రభువు వారు వచ్చి సింహాసనంపై కూర్చుంటాడు. ఎంత అద్భుతమైంది. తర్వాత ఇంకో నిబంధన కూడా చేశాడు ఆయన, నూతన నిబంధన. ఏం చెప్పండి? నూతన నిబంధన. నూతన నిబంధన ఎవరితో చేశాడంటే యూదులతో చేశాడు ఆయన. ఇది ఖచ్చితంగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34. ప్లీజ్ నోట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31, 34 వరకు, 31 నుంచి 34 వరకు వినాలి ఇక్కడ జాగ్రత్తగా. ఈ నూతన నిబంధన యూదులతో చేసింది, కొత్త నిబంధన కాదు ఇది, అది వేరు. జాగ్రత్త వినండి. క్రొత్త నిబంధనలో ప్రభు చేసిన నిబంధన వేరు, ఇక్కడ వీరితో నిబంధన చేసింది వేరు. కానీ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటంటే ఇర్మియా గ్రంథాన్ని మీరు చదువుకుంటే ఎక్కువ మనకు సమయం లేదు కనుక త్వరగా మనం ముందుకెళ్దాం. ఈ నూతన నిబంధనలో యూదులతో ప్రభు చేసినటువంటి ఈ నూతన నిబంధనలో మనం గమనించే ప్రధానమైనది ఏం జరుగుతుందంటే, నేను వారిని పాప క్షమాపణ కలిగిస్తాను అన్నాడు, వారికి నూతన హృదయాన్ని కలిగిస్తాను అన్నాడు, వారికి వారే అన్యులకు బోధిస్తారు అన్నాడు. ఇది ఖచ్చితంగా 1000 ఏళ్ల రాజ్య పరిపాలన నెరవేరబోతుంది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఆ నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రధానమైనది ఇక్కడ కూడా పాపక్షమాపణ జరుగుతుంది, ఇక్కడ కూడా రక్షణ వర్తమానం అందించబడుతుంది, ఇక్కడ నూతన హృదయం కలిగిన వారుగా మార్చబడతారు. వారు యూదులు అన్యులకు అనేకులకు బోధ చేస్తారు. రాత్రి కూడా మనం చదువుకున్నాం జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో, ఒక్క యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది వస్తారంటే అన్యులు 10 మంది వస్తారని చెప్పాం కదా. అంటే అది జరగబోయేది ఎక్కడ? ఈ రాజ్య పరిపాలనలోనే. అంటే పాత నిబంధనలోని నిబంధనను ప్రభు నెరవేర్చడానికి ఇవన్నీ నిబంధనలు నెరవేరాలంటే ఎక్కడ నెరవేరాలి? రేపు 1000 ఏళ్ల పరిపాలనలో. ఎస్. నెంబర్ 3, మూడో చూడండి త్వరగా. మూడోది, క్రీస్తు 1000 ఏళ్ల పాలన యొక్క సందర్భం అనగా ఉద్దేశం ఏంటో మనం చూస్తున్నాం. ద పర్పసెస్ ఆఫ్ మిలీనియం. మూడోది రాసుకోండి, పాత నిబంధనలోని ప్రవచనాలు నెరవేర్చుటకు. పాత నిబంధనలోని ప్రవచనాలు నెరవేర్చుటకు. పాత నిబంధనలో చాలా చోట్ల ఈ రాజ్య పాలన గురించినటువంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 72వ కీర్తనలో ఎక్కువగా మనకు రాయబడ్డాయి. 72వ కీర్తన ఒక్కసారి చదువయ్యే 7వ వచనం. 72వ కీర్తన 7 నుంచి 11 రాసుకోండి, కానీ చదివేది 7వ వచనం చదవండి. 7వ వచనం ఏమన్నాడు? అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. ఎలా ఏం చేస్తారంట? నీతిమంతులు వర్ధిల్లు. ఈరోజు సాధారణంగా మనం అనేక మంది వినే మాట ఏంటి? మంచోళ్ళకి రోజులు లేవని అంటాం. మనం ఏమంటాం? మనం మంచోళ్ళకి రోజులు లేవంటాం. కానీ మంచోళ్ళకి రోజులు ఎప్పుడు వస్తాయంట? ఎవరంట వర్ధిల్లేదు అక్కడ? నీతిమంతులు. ఎవరి దినాల్లో? అతని దినాల్లో. అతను అంటే ఎవరు? ఇక్కడ
యేసు ప్రభువారు. అనగా ఈ పాలనలో, ఆయన రాజ్యంలో నీతిమంతులు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. ఎంతగా వర్ధిల్లుతారు. అందుకే 19వ వచనం కూడా చదవండి. 19వ వచనం. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. మీరు చెప్పండి, సర్వభూమి ఆయన మహిమతో నింపబడును. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? ఇప్పుడు సాధ్యమైందా? ఇప్పుడుందా? ఇప్పుడు కాదు. ఎప్పుడంటది? 1000 రాజ్య పరిపాలనలో సర్వభూమి దేవుని మహిమతో నింపబడుతుంది. అంటే వాట్ ఏ వండర్ఫుల్ కింగ్డమ్! ఎంత గొప్ప రాజ్యం అది! క్రీస్తు 1000 రాజ్య పాలన చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇప్పటికి కూడా కొంతమంది మా ప్రభుత్వం స్వర్ణయుగం, మా ప్రభుత్వం చాలా బాగుంటుంది అంటారు. కానీ ఆయన పాలన అది మహిమతో నింపబడేది. సర్వభూతలం మహిమతో నింపబడింది అన్నాడు ఆయన. ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నారు. మనందరికి బాగా తెలిసిన క్రిస్మస్ ప్యాసేజ్. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చూసారా? వెంటనే అక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు, ఆయన జన్మను గురించి రాశాడు. వెంటనే దేని గురించి రాశాడు? ఆయన రాజ్యాన్ని గురించి రాశాడు. ఏంటంట? ఆయన రాజ్యము, రాజ్యభారము ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. యేసు ప్రభు వారి యొక్క మిలీనియంలో 1000 రాజ్యంలో ఆయన ఉండబోయే తీరు ఏ విధంగా నెరవేర్చబోతున్నాడో చెప్పబడింది. రాజ్యభారం ఆయన మీద ఉండబోతుంది. ఆ రాజ్యంలో శ్రమ, కష్టము అలాంటి వాటికి అవకాశం లేదు. నీతి, సమాధానము, పరిశుద్ధత, ఎంత వర్ధిల్లుడ, ఆశీర్వాదం సంపూర్ణంగా చూడగలం అక్కడ. ఆశీర్వాదం అనేది, వర్ధిల్లుడు అనేది చాలా అద్భుతంగా కనబడతా ఉంటుంది. అందుకే పోయినసారి కూడా జ్ఞాపం చేస్తూ వచ్చాను. మనం 1000 రాజ్య పరిపాలనలో పులి లేక సింహాసనము, గొర్రెపిల్ల పక్క పక్కనే ఉంటుంది. ఎంత గొప్ప సమాధానం ఆ రాజ్యం. చిన్న పిల్లవాడే 100 ఏండ్లు ఉంటాడు. స్పాన్ టైం కూడా ఎక్కువగా అభివృద్ధిలో ఉంటుంది. అదే మనం జ్ఞాపకం చేస్తాం. చాలా ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరేది ఎక్కడ? 1000 రాజ్యంలో. నెంబర్ 4, 4 చూడండి త్వరగా. 4వది మనం రాసుకుందాం. 4వది, భూమిని దాని యొక్క ఆరంభ రూపమునకు, భూమిని దాని యొక్క ఆరంభ రూపమునకు పునరుద్ధరించుటకు ఒకళ్ళు చదవండి ఒక వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు చదవండి ఎవరైనా. రోమాపత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 22 చదవయ్యా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, ఒకసారి అందరూ చూడండి, ఆ ప్యాసేజ్ చూడండి అందరూ చదువుతుంటే. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి, ఇక్కడ సృష్టి, ఈరోజు భూమి ఉంది. ఆదాము చేసిన పాపం వలన ఈరోజు వ్యర్థతకు, శాపానికి, నష్టాలకు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, వీడికి నాశనమైంది, వీడికి లోనైంది. కారణం ఏంటి? ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన భూమి ఏమైంది? శపించబడింది, వ్యర్థతకు గురైపోయింది. ఈరోజు ఏ వస్తువు కనబడే చూసినా సరే ఒకరోజు ఉండదు. అది అంటే వ్యర్థతకు రోజులు గడిచే కొలది ఎలా ఉంటుంది ఆ వస్తువు? ఇంకా అది వ్యర్థమైపోయేదిగా, నశించేది కనబడతా ఉంది. కానీ ఈ సృష్టి కూడా ఒక రోజు కోసం కనిపెడుతుందంట. ఏంటో తెలుసా? దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు. అనగా ప్రభువుతో పాటు మనం సంఘంతో పాటు, ప్రభువుతో పాటు సంఘం భూమి మీదకి వస్తున్న ఆ సమయం కోసం కనిపెడుతుందంట. ఏంటిది అది? ఈ భూమి ఎందుకు? ఆయన ప్రత్యక్షత ద్వారా ఈ 1000 ఏండ్లు ఏం చేయబడుతుందంట? భూమి ఏం చేయబడుతుందంట? ఆరంభ రూపానికి తీసుకురాబడుతుంది. ఆదాము పాపం చేయకముందు ఏదేను వనంలో ప్రపంచమంతా ఏ విధంగా ఉండబోతుందో ఆ రూపానికి తిరిగి రాబోతుంది. అంటే అది నెరవేర్చడానికే, వాస్తవానికి నిన్న కూడా చెప్పాను నేను,
ఆదాముకే ఈ రాజ్యం యొక్క పాలన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? అన్ని కలుగు చేసి మీరు సమస్తమును ఏలుడి అన్నాడు. కానీ ఏలికగా ఉన్న ఆదాము, అధికారిగా ఉన్న ఆదాము పాపం చేత అవిధేయత చేత ఏమాడు? తనకున్న అధికారాన్ని కోల్పోయాడు. వాస్తవాన్ని చెప్పాలంటే రాజు వంటి ఆదాము గుర్రం క్రింద నుండి నడిపిస్తున్నాడంట. గుర్రం మీదేమో అధికారి ఎవరున్నారంట? అపవాది ఉన్నాడు. వాడు నాయకుడు అయ్యాడు. అందుకే అపవాదికి ఏం పేరు ఈరోజు? లోకాధికారి. ఏం పేరు వాడి పేరు? అసలు అధికారం ఎవరిది? ఆదాముకి ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు. నీవు ఏలండి అన్నాడు. కానీ అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి కోల్పోయాడు. ఆదాము అయితే ఏదేను తోటలో అలాంటిది ఏలిక చేయాలో, అధికారం చేయాలో, ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఎవరిలో నెరవేర్చబోతున్నాడు? ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. అందుకే ఈ 1000 ఏళ్ల రాజ్యం యొక్క పరిపాలన దాన్ని సూచించేదిగా ఇక్కడ కనబడతా ఉంది. ఏదోను ఏ విధంగా అయితే మార్చబడిందో, తీసివేయబడిందో, ఈరోజు అదే సృష్టి ఈరోజు ఈ భూమి కనిపెడతా ఉంది. దానికి ఉన్నటువంటి గొప్ప ప్రభావం తీసుకురాబడతా ఉంది. ఆదాము పాపం ఏ విధంగా ఒక వనము, ఒక తోట, అరణ్యంగా మార్చబడిందో తిరిగి అది మరలా వనంగా మార్చబడబోతుంది, గొప్ప తోటగా చేయబడబోతా ఉంది. అదే ఈ పరిస్థితిని యేసు ప్రభువారు వెనక్కి తెచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకే రోమపత్రిక 5:12 మనం ఏం చదువుతాం? ఒకని ద్వారా పాపం ద్వారా ఓకే. ఓకే, చూడండి, ఇక్కడ సుమారుగా ఏదేను తోటలో ఆదాము పాపం చేసినప్పుడు ప్రధానంగా 5 రకాలైనటువంటి దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. 5 రకాలుగా వచ్చింది. ఎవరెవరి మీద మీరు చెప్పండి? ఎవరెవరి మీద? సర్పం మీద, సాతాను మీద, స్త్రీ మీద, తర్వాత ఆదాము మీద, ఆ తర్వాత నేల మీద అనగా భూమి, సృష్టి ఇది కూడా శపించబడును. ఇక నుంచి గచ్చ బదులు ముళ్ళ తొప్పలు ఉంటాయని ప్రభు చెప్పారు. అంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి 5 రకాలుగా శిక్ష రాగా, వాటిలో ఒక శిక్ష ఏంటంటే భూమికి, సృష్టికి కూడా శిక్ష వచ్చింది. కానీ ఆ రోజు 1000 ఏళ్ల రాజ్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా ఏంటంటే భూమిని దాని యొక్క ఆరంభ రూపానికి దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టే ఈరోజు నేలపై ఈరోజు మనం చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఒకరోజు ఈ భూమి ఏం కాబోతుంది? ఒరిజినల్ స్థాయికి వెళ్ళిపోబోతుందంటే ఎంత గొప్ప సంగతి. ఒక్క వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. అది మనం చూడబోతాం. అక్కడ ఏ మాట రాయబడింది? అక్కడ ఆదికాండం 1:30. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. చదవండి ఇంకా. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు. చూశారు ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయము సంపూర్ణంగా దేవుని కార్యం. అది సంపూర్ణమైన దేవుని సృష్టి. 2వ అధ్యాయం మాత్రమే యాడ్ అవుతుంది. కానీ ఆదికాండం బైబిల్లో మొట్టమొదటి అధ్యాయము కేవలం దేవుడు మాత్రమే కనబడే సృష్టి. అక్కడ ఎలాంటి లోటు లేదు అక్కడ. కానీ 31వ వచనంలో చెప్తాడు సమస్తమును దేవుడు చూసినప్పుడు ఎలా ఉందంట? ఎలా ఉంది? చదువు ఒకసారి మళ్ళా. 31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. వినండి. ఆ చాలా మంచిదిగా రేపు చేయబోతున్నాడు. ఎప్పుడది? 1000 ఏళ్ల రాజ్యంలో ప్రభు చేయబోతున్నాడు. నెంబర్ 5, 5వది. త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి 5వది. భూమి మీద దేవుని పరిపూర్ణ ప్రభుత్వము చూపుటకు. మళ్ళా చెప్తున్నాను. భూమి మీద దేవుని పరిపూర్ణ ప్రభుత్వము చూపుటకు. దేవుడు ఆదికాండంలో మనకు బాగా తెలిసిన వచనమే 26వ వచనంలో ఏమన్నాడు ఆయన? మీరు ఏలుడి అన్నాడు ఆయన. ఏమన్నాడు? కానీ ఈరోజు ఉన్న ఏ అధికారమైనా సరే ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? వారి పాలన ఎలా ఉంది? ఈరోజు సంపూర్ణ ప్రభుత్వాలు ఏమైనా ఉండే? అసలు
అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే, అన్ని కూటమి ప్రభుత్వాలే, అవునా కాదా? కానీ సర్వ ప్రపంచము ఎన్నడూ ఎవడును చూడని రాజ్యాన్ని పాలించబోతున్నాడు ఒక ఆయన. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రపంచంలో కని విని ఎరుగని ఒక రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. అంటే ఈ భూమి మీద అంతటి రాజ్యం ఎవరైనా చేస్తారా అంటే ఎస్, దేర్ ఈజ్ ఎ టైం. ఒక రోజు రాబోతుంది. దాన్ని మనం ఏం రాసుకున్నాం చెప్పండి? భూమి మీద దేవుని పరిపూర్ణ ప్రభుత్వం. పరిపూర్ణ ప్రభుత్వం. ఈరోజు పరిపూర్ణ ప్రభుత్వాలు లేవు. అన్ని అవకాశాలున్నా సంకీర్ణం, సగం, కూటమి అనేటువంటివే కానీ సంపూర్ణమైనటువంటివి మనకు కనబడలేదు. మానవునికి ఇవ్వబడిన ప్రతి యుగంలో కూడా మానవుడు ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మనం ప్రారంభ దినంలో చెప్పుకున్నాం, చూసారా? యుగాలు దాదాపుగా 9 యుగాలు కొనసాగుతూ వచ్చాయి. ప్రతి యుగంలో దేవుడు ఎందుకు ఆ విధంగా మార్పు చేస్తూ వచ్చాడంటే ప్రతి యుగంలో మనిషి ఫెయిల్ అవుతూ వచ్చాడు, అవునా కదా? ప్రతి యుగంలో మనిషి ఫెయిల్ అయ్యాడు కాబట్టే మరొక యుగంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలా వచ్చాడు. చివరికి భూమి మీద పరిపూర్ణ ప్రభుత్వాన్ని చూపించేటువంటి అవకాశం ఎవరికి చేత కాలేదు. దాన్ని నెరవేర్చబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో మాత్రమే చూపించబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఒకళ్ళు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3-4 వచనాలు. 3 నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. చాలు చూడండి. ఆయన రాజ్య పరిపాలనలో జరగబోయే ఒక చిన్న అవకాశం జ్ఞాపం చేస్తున్నాడు అక్కడ. అంటే దేవుని కృపకు వేరుగా ఎక్కడా కూడా సంపూర్ణమైన క్షేమం ఎక్కడా మనకు కనబడదు. అది 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో మాత్రమే దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. దేవుని పరిపూర్ణ ప్రభుత్వ పాలన ఈ భూమి మీద ప్రభు చూపించడానికి, టు ఎక్స్పోజ్ హిస్ పర్ఫెక్ట్ రూల్. అందుకే 1000 ఏండ్ల పరిపాలన యొక్క ప్రధానమైన ఉద్దేశంగా చెప్పచ్చు. నెంబర్ 6, 6 చూడండి త్వరగా. ఆరోది బైబిల్ ప్రవచనాల ప్రధాన ఉద్దేశం. బైబిల్ ప్రవచనాల ప్రధాన ఉద్దేశం మహిమను అనుగ్రహించుటకే. మహిమ అనే పదం అండర్లైన్ చేసుకోండి. మహిమను అనుగ్రహించుటకే. చూడండి, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చాలామంది ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఒక మాట సారి జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఏ మాట అంటే క్రీస్తు శ్రమలను గూర్చియు మహిమను గూర్చియు. చూసారా, బైబిల్లో ఎక్కువగా 2 ప్యాసేజ్లు కనబడుతుంటాయి, సఫరింగ్ అండ్ గ్లోరీ. ముందు శ్రమ, ఆ తర్వాత మహిమ. ముందు సిలువ, ఆ తర్వాత సింహాసనం, అవునా కాదా? చాలాసార్లు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు రాసుకోండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి ఒకళ్ళు. అక్కడే పేతురు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, క్రీస్తును గురించిన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి. ఏంటంట? ఫస్ట్ ఏంటని చెప్పండి? శ్రమలు, తర్వాత మహిమలు, తర్వాత కలగబో మహిమలను గూర్చి, తర్వాత కలగబో మహిమ. చూడండి, ఇక్కడ 1000 ఏండ్ల రాజ్యం యొక్క పాలనలో మరొక ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రవచనాల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ముందు శ్రమల గుండా మనం ముందుకు వెళ్ళాలి, ఆ తరువాత మహిమ. అనగా ప్రస్తుతము శ్రమల గుండా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకరోజు మహిమ అనగా దేవుని యొక్క మహిమ చూపించడానికే ప్రధానమైన దేవుని యొక్క ఉద్దేశం. రోమపత్రిక 8:18 చూడండి. రోమపత్రిక 8:18. రోమపత్రిక 8:18. పౌలు మన శ్రమల గురించి ఎలాగో ధైర్యపరుస్తున్నాడో ఆదరిస్తున్నాడో చెప్తున్నాడు అక్కడ. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. చూసారా, మన ఎదుట ఉన్నది ఒక మహిమ ఉన్నది, దాని ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది?
శ్రమలు. చూసారా, ఇప్పుడు శ్రమలు, రాబోయేది మహిమ. అనగా ఆ మహిమను డిస్ప్లే చేయడానికే దేవుడు భూమి మీద యేసు ప్రభువారి ద్వారా ఆయన స్థాపించబోయే ప్రధానమైనటువంటి సామ్రాజ్యంగా, రాజ్యంగా మనం చూస్తాం. ఇంకొక వచనం చదివితే మనకు అర్థమైపోతుంది. పేతురు మొదటి పత్రిక 5:1. పేతురు మొదటి పత్రిక 5:1. తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని. చూసారా, 2 పదాలు వాడాడు పేతురు. ముందేమో శ్రమల గురించి సాక్షి అంట, ఆ తర్వాత ఏం కలగబోతుందంట? బయలుపరచబడబోవు మహిమ. పేతురికి బాగా తెలుసు, ఇప్పుడు శ్రమల గుండా పెడుతున్నాం, ఇప్పుడు నష్టాల గుండా పెడుతున్నాం, ఇప్పుడు అనేకమైన శ్రమల గుండా మనం పెడుతున్నాం. కానీ ఒకరోజు ఏముంది? మహిమ ఉంది. అందుకే ఇప్పటి కాలపు శ్రమలు మహిమ ఎదుట ఎన్నదగినవి కావు అన్నాడు. కాబట్టి మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం సహించిన వారమే, భరించిన వారమే ఉన్నప్పుడు ఆ మహిమ, దేవుని యొక్క మహిమ ఎంత అద్భుతంగానో మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. బైబిల్ ప్రవచనాల ప్రధాన ఉద్దేశం మహిమను చూపించడానికి అనేది మనల్ని ఎంత ధైర్యపరిచేదిగా ఉంది. చివరి ఉద్దేశం చూద్దాం. చూడండి, 7వది చివరి మాట. శిష్యుల ప్రార్థనకు జవాబుగా ఉంది. శిష్యుల ప్రార్థనకు జవాబుగా ఉంది. చదవండి, మత్తయి సువార్త 6:10. మత్తయి సువార్త 6:10. మత్తయి సువార్త 6:10 చూడండి, ఏం రాస్తుందో. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి. ప్రభు ఈ విధంగా ప్రార్థన నేర్పుతున్నాడు. ఆయన ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆగండి. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమి నేర్పుతున్నాడు ప్రార్థన? నీ రాజ్యము వచ్చుగాక అంటే ప్రభు ఉన్నప్పుడు రాజ్యం రాలా, అంతే కదా. ప్రభు తన శిష్యులకు నేర్పిన ఆ రాజ్యాన్ని గురించినట్టు ఆ ప్రార్థనలో జ్ఞాపం చేస్తున్నాడు. నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. ఆ ప్రార్థనకు జవాబే చెప్పండి ఇప్పుడు మీరు, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన. ఆ రోజు ప్రభు తన శిష్యులకు నేర్పాడు. నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. ఆ రాజ్యం ప్రభు తీసుకురాబోతున్నాడు. ప్రేమైన సోదరుడా, సోదరి, మన ప్రార్థనలకు జవాబుగా నెరవేర్చబోతున్నాడు ఆయన. నీవు నేను చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన ఇచ్చేవాడు. అందుకే అదే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఈ ప్రభువు నేర్పిన ప్రార్థన తరువాత ఆ అధ్యాయం చివరిలో ఒక మాట చెప్పాడు, మనకు ఒక పని చెప్పాడు అక్కడ. కాబట్టి 33వ వచనం చదవండి. ఇప్పుడు 33వ వచనం 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏంటంట? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆయన. అనగా మనం మొట్టమొదట ప్రయారిటీ దేనికి ఇవ్వాలంట? ఆయన నీతికి, ఆయన రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన పాలనకు, ఆయన అధికారానికి మనం ఇచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో, అనుదిన జీవితంలో మన దేవుని కొరకై దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏం తిందామా, ఏం ధరిద్దామా, రేపేం సంభవించునో, ఇవన్నీ కాదయ్యా, చింతించొద్దు మీరు. అయితే దేనికి ప్రాధాన్యత ఏమన్నాడు అక్కడ? అందుకే యేసుప్రభువు వారి కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో మనం ఎక్కువ గమనించేది 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో ఒక మాట సారికి రాయబడింది. ఏం తెలుసా? మొదట అనేటువంటి పదం. 5వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. 6వ అధ్యాయంలో ఇప్పుడు చదివాం మనం. ఏంటన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి అన్నాడు. 7వ అధ్యాయంలో మొదట నీ కంటిలోనున్న నలుసు కాదు, దూలం. నీ కంటిలో ఉన్న దూలం నా కంటిలో ఉన్నదేమో నలుసు అన్నమాట. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, మొదట నీతి తీసేసుకుంటే క్లియర్ అవుతుంది. ఈరోజు పాఠం ఏంటంటే, ఉదయకాలం ప్రధానమైనటువంటి అప్లికేషన్ పాఠం ఏంటంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఉదయం లేచినప్పుడు వెంటనే దేని గురించి ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? ప్రేమైన సోదర సోదరి, చాలా పనులు ఉంటాయి, చాలా మన చుట్టూ ఉంటాయి, కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆయన నీతి, ఆయన రాజ్యానికి. అందుకే మన ప్రార్థన ఈరోజు ఆయన రాజ్య వ్యాప్తి కొరకై మనం పని చెయ్యాలి. ఇదే సువార్త, ఇదే ప్రత్యేకమైనటువంటి పరిచర్య.
అందుకే 1000 ఏండ్ల రాజ్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో 7 మాటలు మీకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాను. ఒక్కసారి రిమైండ్ చేయండి, ఒకసారి రిపీట్ చేద్దాం. రివ్యూ. నెంబర్ 1, క్రీస్తు భూమి మీద రాజ్యమును స్థాపించి పాలించుటకు. ఎస్. నెంబర్ 2, ఎస్, పాత నిబంధనలను నెరవేర్చుటకు. నెంబర్ 3, 4వది, ఎస్, 5వది, 6వది, బైబిల్ ప్రవచనాల ప్రధాన ఉద్దేశం మహిమను అనుగ్రహించడానికి. 7వది, ఎస్, నీ రాజ్యం వచ్చుగాక. ప్రభు ఒకరోజు ఈ భూమి మీద స్థాపించబోతున్నాడు. అదే శిష్యుల ప్రార్థన, ఆయన వెంబడించే వారందరి ప్రార్థన. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.